కామెంట్లు పెడతా ఉంటారు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు, ఫేక్ పేజీలు క్రియేట్ చేసుకున్నారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా. తప్పకుండా సార్. ఎవరైతే ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళ వ్యవహార శైలి ఏమీ మారలేదు. మరి వాళ్ళు ఎందుకు అలాగా తయారయ్యారు, ఆ రకమైనటువంటి సైకిక్ మైండ్ సెట్ ని ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి సొసైటీలో ఉన్నటువంటి యువత మీద రుద్దాడో నాకు తెలియదు. ఆయన సైకోయిజాన్ని సమాజానికి ఎందుకు నేర్పించాలనుకుంటాడో కూడా నాకు అర్థం కాలేదు. గతంలో అంటే డబ్బులు ఇచ్చి చేయించారు, ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారా, లేదంటే ఇప్పుడు కూడా స్వయంగా నాయకుడి యొక్క సైకోయిజాన్ని వీళ్ళు అనువదించుకొని ఆ సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఏ పోస్ట్ పెట్టినా సరే కింద కామెంట్లు సేమ్ ఉంటున్నాయి. బూతులు, బండ బూతులు, నాయకత్వాన్ని తిట్టడం, పార్టీ తిట్టడం, లేదంటే మమ్మల్ని తిట్టడము, విపరీతమైన మరి ఎందుకని పెడుతున్నారు ఫేక్ ఐడీలు కాబట్టి. అదే ఇప్పుడు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా నాకు తెలిసి ఆల్రెడీ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నాయకత్వం తలమోకలై ఉంది. ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా ఒక టీం ని దీనికి కేటాయించి సైబర్ క్రైమ్ కింద ఒక టీం ని ఏర్పాటు చేసుకుని దాన్ని కేవలం ఈ పోస్టుల కింద కామెంట్లు పెట్టే ఐడీలను కనుక ఒక 10 మందినో ఒక 50 మందినో పట్టుకొచ్చి పిచ్చుకోకలు కొట్టినట్టు కొడితే ఒక్కసారి కేసులు పెట్టేసి తర్వాత వాళ్ళ ద్వారా అది స్ప్రెడ్ అయిపోయి ఆటోమేటిక్ గా ఆ సైకోయిజ్ భావజాలం అనేది ఆటోమేటిక్ ఆగిపోయితేమో నేనైతే అనుకుంటున్నానండి. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ రోజు అన్నెసరీగా మమ్మల్ని తిట్టిన వ్యక్తి రేపు పొద్దున వాళ్ళ కళ్ళ ముందు కనిపించి ఇంకొక ఆడపిల్ల మీద కూడా అట్లాంటి భావజాలం ఫిజికల్ గా చూపించడు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. అట్లాంటి విషయాల వల్ల, అట్లాంటి వ్యక్తుల వల్ల కదా సమాజంలో ఆడబిడ్డల మీద అనవసరంగా దాడులు, హత్యలు, మానభంగాలు, వేధింపులు జరగటము. ఈ రోజు సోషల్ మీడియాలో వాడు సైకోయిజం చూయించుకుంటున్నాడు మా మీద. ఆ టైంకి వాడు సైకోయిజం చూయించుకోవడానికి ఒక ఆడపిల్ల కనిపిస్తుంది ఒంటరిగా, ఆ పిల్ల మీద చూయించడానికి గ్యారంటీ లేదు కదా. అట్లాంటి వాళ్ళని ఆదిలో మొక్క స్థాయిలో ఉంచితేనే అది మానవకుండా ఉంటుంది, సమాజానికి కూడా చెడ పురుగులు పెరగకుండా ఉంటాయి. లేదంటే ఇది రానున్న రోజుల్లో ఇంకా విపరీతంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది డెఫినెట్ గా. ఇవాళ మొన్న అన్నారు వాళ్ళు, అదే ఇందాక మేడం అన్నారు, బోరుగడ్డ అనిల్ అతను అరగంట టైం ఇస్తే షర్ట్ వేసుకొస్తానని చెప్పేసి, ఇప్పుడు షర్ట్ కాదు ఏమి లేకుండా వచ్చినా అన్ని వేసుకుని వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకి ఇదే ఛాలెంజ్ చేశాము, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిపడుస్తూ మేము ఎక్కడ దాంకోలేదు. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రజల ముందే ఉన్నాము. మీరు ఎందుకు మరి అధికారం పోగానే దాంకున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు దమ్మున్నోళ్ళు? మేము దమ్మున్నోళ్ళా, మీరు దమ్మున్నోళ్ళ? అధికారం అండదండలు చూసుకొని పేటరేగిపోయారు. వాళ్ళు ఆ రోజు మాకు అధికారం లేదు, అయినా మీకు ఎదురుగా నిలబడ్డాం మేము. ఈ రోజు మీకు అధికారం లేకపోయినా మాలాగా నిలబడండి ఎదురుగా. నిజంగా అంత దమ్మున్నోళ్ళు అయితే, అంత నిజాయితీ పరులు అయితే, సొసైటీ కోసం అంత పాటుపడే వాళ్ళు అయితే వాళ్ళ రండి బయటికి. ఎందుకు దాక్కున్నారు ఎక్కడోళ్ళు అక్కడ? ఆడపిల్లలని అబలని మీ ఇష్టారీతిగా ప్రయత్నించారు మా మీద మాటలు. ఈ రోజు మేము ఉన్నాం ఎదురుగా. మ్యూట్ లో ఉంది ఆడియో. అంటే జడ్జీల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి ఆ రోజు వైసీపీ లీడర్లు వెళ్ళారు. అంటే తీర్పులు వారికి అనుకూలంగా రాకపోతే జడ్జిలను కూడా దూషించారు. అప్పటికే సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్తే వారు ఎవరి మీద కేసులు నమోదు చేయకపోగా పోలీసులు కూడా ఆ రోజు సహకరించలేదు, ఉన్నతాధికారులు కూడా సహకరించలేదు. మరి హలో చెప్పండి అరుణ గారు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంత పిచ్చోళం చేశారు అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు, మిగతా ప్రజలు, మిగతా ప్రభుత్వ వ్యవస్థలు, అది ఈవెన్ సుప్రీం కోర్టుతో సహా అందరూ చెడ్డవాళ్ళు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కడిగిన ఆణిముత్యం అన్నట్టుగా క్రియేట్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి చేసిన 38 కేసులు, జగన్మోహన్ రెడ్డి తిన్నటువంటి లక్షలాది వేలాది కోట్లు, అవన్నీ మంచి పనులే అన్నట్లు ఆయన ఒక్కడే సమాజం అంతా ఏదో దోషం చేసి శిక్షిస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. అలాగ ప్రజల్ని మ్యానిపులేట్ చేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేశారు. అమ్మో జగన్ అరెస్ట్ చేయించారు, దొంగ కేసులు పెట్టించారు,